హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారందరూ? హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా ఇవాల్టి కబుర్లు ఏంటి అంటే కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర గురించి ఆల్రెడీ షార్ట్‌లో మాట్లాడుకున్నాం కదా! సో, ఫుల్ డీటెయిల్స్‌గా మాట్లాడుకుందామని వ్లాగ్ వచ్చేసిందనమాట. సో, కొంచెం లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఏమనుకోకండి. ఆల్రెడీ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎన్ని సార్లు మీరు వెళ్లారో, అలాగే మీకేం స్పెషాలిటీ ఇందులో ఈ జాతరలో తెలుసో కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేయండి. సో, ఇంకా ఓన్లీ ఈ వీడియోలో పగటిపూట మనకి జాతర ఎలా ఉంటుంది, అలాగే దర్శనం అది ఎలా ఉంటుంది, సో, క్యూలో మనకి డిఫరెన్సెస్ ఉన్నాయా, కాస్ట్‌లు, టికెట్ రేట్స్ గానీ అవన్నీ ఎలా ఉన్నాయో చూసేద్దాము. సో, మొదటిసారిగా నేను ఇది వెళ్ళడం థర్డ్ టైమ్ అనమాట. మూడోసారి వెళ్ళడం. 3 సంవత్సరాల నుంచి అమ్మవారి జాతరకనేది వెళ్తున్నాను నేను. సో, అలాగే మీరెన్ని సార్లు వెళ్లారో, మీకేమేమి తెలుసో స్పెషాలిటీస్ అంటే ఇక్కడేవో కొంచెం స్పెషల్‌గా ఏవో ఒకటుంటాయి కదా! ఆ ఊరు వాళ్ళకి మాత్రమే తెలిసినవి, అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియాల్సినవి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే నేనక్కడ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు నాకంతగా ఏం తెలీదు. జస్ట్ అమ్మవారిది ఫెస్టివల్ అవుతుంది. సో, వెళ్లి చూసి రావడము, అలాగే ఈవినింగ్ టైము ఆ లైటింగ్స్, ఆ జాతరలో బొమ్మలు అవి చూడడము అండ్ ఎగ్జిబిషన్ లాగా జెయింట్ వీల్ అవన్నీ ఎక్కడము, ఎంజాయ్ చేసి రావడము. ఇదే అనుకోని వెళ్ళేదాన్ని. సో, లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కంటే ఈ ఇయర్ చాలా జనమున్నారు. లాస్ట్ ఇయర్ నేను చేసిందేంటంటే కనుక బిఫోర్ డే దర్శనం చేసుకున్నాను. నెక్స్ట్ డే షాపింగ్‌కి వెళ్ళాననమాట. కానీ ఈసారి నాకలా వీలు పడలేదు. సో, అందుకని పాపతో కొంచెం ఇబ్బంది. అందుకని అదే రోజు దర్శనము, అదే రోజు జాతర అవ్వడం కొంచెం నాకైతే ఇబ్బంది పడ్డాను. మార్నింగ్ టైమ్‌లో దర్శనానికి వెళ్ళాను. కానీ పిల్లతో ఉన్నాను కాబట్టి కొంచెం స్పెషల్ దర్శనానికే వెళ్ళాను. రూ. 100 పర్ హెడ్. ఒక మనిషికి రూ. 100 చొప్పున అనమాట. సో, రూ. 100 టికెట్‌కి వెళ్ళాం మేము. అలాగే క్యూలో ఇంతమంది జనమున్నారు చూసారా! రూ. 100 గూడా. సో, అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాలన్నా, ఏం చేయాలన్నా వాళ్ళే కొట్టేసి మనకిస్తారు. ఆ శ్రమ గూడా లేదు. సో, ఇంత హడావిడిలో మనకి ఇబ్బందవుతుందని చెప్పి కొబ్బరికాయలవి బయటే కొట్టించి వాళ్ళే ప్రసాదంలాగా ఒక చెక్క మనకిచ్చేస్తారు. అండ్ దాని తర్వాత దర్శనం అయితే చాలా ఫాస్ట్‌గా తిరుపతి గుర్తొచ్చింది నాకొక్క క్షణము. ఎందుకంటే ఇలా వెళ్ళి అలా వచ్చేసాము. దాని తర్వాత పక్కనే ఉన్న వాళ్ళని ఒక ఫోటో గాని, వీడియో గాని అమ్మవారిది తీయమంటే తీయమన్నారు. సో, వాళ్ళే అనమాట అక్కడ లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు ఇందాక చూపిచ్చింది. అండ్ వీళ్ళందరూ గూడా ఫ్రీ దర్శనానికి నిలబడ్డారు. ఎంత క్యూ ఉందంటే చాలా దారుణంగా ఉంది ఈసారి అయితే. అండ్ తర్వాత ఇక్కడ అమ్మవారికి మనకి చూసారు కదా! ఘటాల్లాగా నెత్తిపైన బిందె గాని, కుండ గాని దాంట్లో అమ్మవారికి ప్రసాదంలాగా ఆహ్, చేసి పెడుతూ ఉంటారు. సో, అలాగా కొంతమంది ఘటాలు తీసుకొస్తారు. కొంతమంది బోనం అంటారు కదా! సో, అది కొంతమంది అలా వాళ్ళేదైతే అనుకున్నారో అది అమ్మవారికి సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. అలాగే కోడి, మేక ఇలా వాళ్ళేదైతే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటామని కోరుకొని పెడతారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అనేది చేస్తారు. సో, లాస్ట్ ఇయర్ అనుకున్న వాళ్ళకయ్యింది. సో, ఈ ఇయర్ తీసుకొచ్చారు. ఇది రావి చెట్టు అనమాట. అమ్మవారి గుడి ఎదురుగుండా ఉంటుంది. ఇక్కడ చాలా స్పెషల్‌గా అనమాట. నేనైతే లాస్ట్ ఇయర్ ఎళ్ళినప్పుడు చాలా బాగా చూసాను. కానీ ఈ సంవత్సరం చాలా జనం ఉండడం వల్ల అంత ఫ్రీగా తీయలేకపోయాననమాట వీడియో గూడా. అండ్ దీపాలవి ఇక్కడ వెలిగించుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా మన కోరికనేది అమ్మవారికి చెప్పుకుంటే అది నిజంగా నెరవేరుతుంది. సో, అలాగే అండ్ పిల్లలు లేని వాళ్ళు గానీ, ఏదన్నా మొక్కు ఎన్ని సార్లు అనుకున్నా తీరట్లేదు అనుకున్న వాళ్ళు గానీ, ఆ చెట్టుకి ముడుపు ఇస్తారనమాట. ఇక్కడ ఆ ముడుపు కట్టి కనుక అమ్మవారికి దండం పెట్టుకుంటే అది ఖచ్చితంగా అవుతుందని ఇక్కడ గట్టి విశ్వాసము. సో, ఈసారి మీరు కనుక ఎప్పుడైనా వెళ్తే కనుక తప్పకుండా ఇలా చేసి చూడండి. అలాగే ఇంతకు ముందే ఎవరైనా చేసుంటే కనుక మీకు నెరవేరిందా లేదా? మీరేమనుకున్నారు? అది నిజమయిందా లేదా? అనేది గూడా కింద కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే చీపురుపల్లి నుంచి ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ఒక లైక్, కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో మీ వరకు వచ్చిందంటే గనక అది నిజంగా సక్సెస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మీ వరకు వచ్చింది. అలాగే మీకు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తక్కువుందంటే ఈ పాయింట్ చెప్పుంటే బావుండేది అనుకోని మీకు తెలిసింది నాకు తెలియకపోయి ఉండొచ్చు. సో, ఆ విషయాలు గూడా కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. అండ్ ఇవేనండి దీపాలు. ఒకవేళ ఎవరైనా ఇంటి దగ్గర నుంచి తేకపోయి ఉంటే కనుక ఇక్కడ 365 ఒత్తులు అలాగే నార్మల్‌వి కూడా ఉంటాయి. దీపారాధన చేసుకొని అమ్మవారికి చేయొచ్చు. అండ్ ఇది అమ్మవారి ఆ రావి చెట్టు పక్కనే ఉంటుంది. ఫస్ట్ అమ్మవారు వెలిసినప్పుడు ఉన్న అదనమాట అది.
సో, ఇలాగే అమ్మవారికి మొక్కుకొని ఇలా కోడిని, మేకని అమ్మవారికి ఆహ్, నివేదన చేస్తారు. తర్వాత మార్నింగ్ టైమ్ నైట్ ఎంత జాతర ధూమ్ ధామ్‌గా ఎళ్ళిపోతుందో, అలాగే పగటిపూట చూడండి ఎలా ఉందో, ఎంత అంటే ఓన్లీ దర్శనానికి అమ్మవారి దర్శనానికి మాత్రమే ఎంట్రన్స్ అవుతారు. సో, దాని తర్వాత ఇగోండి ఇదే ఘట్టము. దీన్ని ఘటాలు అంటారు. ఇంట్లో ఎవరైనా సరే వాళ్ళు మొక్కుకున్నది మగవాళ్ళు మాత్రమే దీన్ని చేస్తారనమాట. ఇలాగా ఒక కొత్త చీరని కర్రకి ఇలా కర్రలో ఒక ఫ్రేమ్ అంటే ఈ ఆకారంలో పెట్టి దానికి చీర అనేది కడతారు. కట్టి ఇలాగా ఇంటి ముందు పూజలా చేసి, ఆ తర్వాత ఆ ఘటంతో ఇంటిని 3 సార్లు తాకించి, తర్వాత అమ్మవారి గుడి దగ్గరికి తీసుకువెళ్తారనమాట. ఇక్కడ ఇది ఆనవాయితీ. సో, మీలో ఎవరైనా చేసుండి మీకు ఇంకా క్లియర్‌గా తెలిస్తే కనుక తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ ఘటాలయిపోయిన తర్వాత పక్కపక్కనున్న గ్రామ దేవతలుంటారు కదా! వాళ్ళ దగ్గరికి గూడా వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో, నేను అలాగే సంతానలక్ష్మి టెంపుల్‌కి, ఇంకా నూకాలమ్మ టెంపుల్‌కి, ఇంకా పక్కపక్కనున్న 2, 3 టెంపుల్స్‌కి వెళ్ళాను. సో, ఇలాగా బాజాలతోటి ఆ ఘటాలను తీసుకొని అమ్మవారి గుడికి వెళ్లి దర్శనం చేసుకొని వస్తారు. చాలా మందికి ఇది చాలా ముఖ్యమైన ఆహ్, పూజ అనమాట. సో, అలాగా నాకు ఇలా చాలామంది ఎదురయ్యారు. సో, ఇలా మీరెవరైనా చేసున్నా, మీకింకా తెలిసినా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ పార్ట్ 2లో నైట్ జాతర అదిరిపోతుంది. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ పార్ట్ 2లో కలుద్దాం. బాయ్ బాయ్ ఆల్.